మ్యారేజ్ కూడా. ఇది ఒక ఇద్దరికి. పెద్ద హాట్ టాపిక్ అయిపోయింది అనమాట మీడియాలో. సో అది నాకు ఇష్టపడి అయితే చేసుకోలేదు, ఫోర్స్ వల్ల జరిగింది. అండ్ అలాగే అదే ట్రాన్స్ లో జరిగింది అనమాట. మీడియాలో నేను చూసాను ఆ వీడియో కూడా, హ్యాపీగా నవ్వుకోవడం, కొన్ని కొన్ని వర్డ్స్ పెళ్లి నవ్వుతూనే చేసుకున్నాను అని చెప్పావు కూడా. బయటికి నవ్వుతున్నాను, బట్ లోపల ఏం జరుగుతుందో నాకు తెలియదే. టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయాను నేను. చెప్తే నమ్మరు మీరు, టోటల్ అంటే టోటల్ ఇన్ఫ్లుయెన్స్ అయిపోయా. చేసినంత చేసి ఇప్పుడు చూడు నీతులు చెప్తుంది అనుకోవచ్చు మీరు, కాకపోతే ఇదే నిజం, 100% ఇదే నిజం. అక్కడ నేను బయటికి మాత్రం నార్మల్ గా ఉన్నాను, హ్యాపీగా కనిపిస్తున్నా, కానీ లోపల ఏం జరుగుతుంది ఏంటో నాకు తెలీదు. ఈవెన్ మా అమ్మ నాతో మాట్లాడాలి అన్న ఫోన్ ఉండేది కాదు, యూట్యూబ్ ఓపెన్ చేయనిచ్చేవాడు కాదు. ఎందుకంటే యూట్యూబ్ ఓపెన్ చేస్తే మా అమ్మ నాన్న ఏం మాట్లాడుతున్నారు, నా గురించి ఎంత బాధపడుతున్నారు అన్ని తెలుస్తాయి కదా, మళ్ళీ నేను ఆ వేలో థింక్ చేసేస్తాను కదా. అందుకని నాకు ఫోన్ కూడా ఇయ్యలే అనమాట. తన కంట్రోల్లో పెట్టేసుకున్నాడు టోటల్లీ. ఇంకా చిన్న చిన్న ఇష్యూస్ వల్ల పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. పట్టుకున్న తర్వాత డిసెంబర్ 22 అనుకుంటా, సో ఏప్రిల్ 2024 ఏప్రిల్ 22 పోలీసులు వచ్చారు, పట్టుకున్నారు. ఇంకా 23rd మార్నింగ్ వచ్చేసాం బుధవారం. పోలీసులు అతన్ని హ్యాండ్ ఓవర్లోకి తీసుకున్నారు. నేను ఇంకా ట్రస్ట్లోకి వెళ్ళిపోయా. ట్రస్ట్లోకి వెళ్ళడానికి కూడా కారణం ఏంటి అంటే, అమ్మా నాన్న దగ్గరికి వెళ్తే ఇంకా మొహం చూపించుకోలేము, వాళ్ళు ఏమంటారు. ఇంకా నేను అదే ట్రాన్స్ లో ఉన్నాను కాబట్టి వాళ్ళ దగ్గర నేను వెళ్ళను, ఇంటికి